కాదు వాళ్ళిద్దరూ అలాంటి బుద్ధి ఉన్నటువంటి వాళ్ళు వైసీపీ వాళ్ళు అన్నటువంటి చెప్పే ప్రయత్నం చేశారు. అదే వీళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వ్యక్తుల సంబంధాలు పార్టీకి ఏంటి సంబంధం అంటున్నారు. మరి ఎట్లా కుదురుతుంది? నువ్వు అక్కడ అనుకుని ఉంటే నీకు వస్తుంది. ఇప్పుడు లోపం మన దగ్గర ఉన్నప్పుడు సరి చేసుకోవాలి. లేదు లోపం కాదు అనుకున్నప్పుడు నిలబడు దానికోసం. ఇక్కడ తేడా జరుగుతోంది. అక్కడ లోపం ఇది కాదనుకున్నప్పుడు నిలబడు. లోపం అని నువ్వే ఒప్పుకుంటున్నావు అక్కడ. కాబట్టి ఇది ఇప్పుడైతే వ్యక్తిగతం అంటున్నావు, అప్పుడైతే పార్టీది అంటున్నావు. అక్కడ వచ్చింది తేడా. కానీ ఇక్కడ ఇంకోటి కూడా, వైసీపీకి వీళ్ళకి ఎలాంటి, నాకు వైసీపీ మీద వ్యక్తిగత ద్వేషం కానీ వైరం కానీ ఏమీ లేదు. కానీ వాళ్ళ క్రిమినాలిటీ ఏదైతే ఉందో దాంతోనే సమస్య వస్తుంది. దాన్ని ఖచ్చితంగా మీరు అందరూ ఖండించాలి, తిప్పికొట్టాలి, దీని మీద వాళ్ళకి కౌంటర్లు ఇవ్వాలి అని చెప్పడం. అంటే ఇప్పటి వరకు లేనిది కొత్తగా ఏమన్నా మాట్లాడుతున్నారు అంటే ఈ భాష, క్రిమినాలిటీ, ఈ బూతులు అనేవి మరి వేరే పార్టీలో ఆయన కనబడలేదా? వీళ్ళ పార్టీలో వాళ్ళు కూడా మాట్లాడినవి ఉన్నాయి కదా అట్లాంటి. చెప్పేది అదే. ఇప్పటికి కూడా వీళ్ళ పార్టీ తరపున చెప్పుకునేటటువంటి అదేదో బుల్లితెరతను ఒక అతను రోజు మాట్లాడుతూనే ఉంటాడు కదా. ఇంకోటి ఇట్లాంటి మాటలు మాట్లాడిన రఘురామకృష్ణరాజు వెనకేశ్వర రాలేదు. వీళ్ళు ఎన్ని బూతులు మాట్లాడేవాడు ఆయన. ఇప్పుడు ఈవెన్ మన మీద కూడా మాట్లాడలేదా? ఇప్పుడు అంబటి రాంబాబు లం కొడక అన్నాడు కాబట్టి కొట్టారండి, బాగుంది, వెళ్ళారు, కొట్టారు, కేసు పెట్టారు, దారుణం. మరి నన్ను అన్నందుకు నా వెనకాల కులం లేదుగా, కాబట్టి సైలెంట్గా ఉండాలా, లేదా వాళ్ళకి అనే హక్కు ఉందని భరించాలి. ఒక్కళ్ళన్నా ఖండించుకో.